హాయ్! హెల్సింకి టూర్‌కి స్వాగతం. చర్చ్ నుంచి రిటర్న్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ అయింది. ఇక్కడ క్రూజ్ స్టాప్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ ఉండింది. ఇక్కడ ఎక్కువగా సీ ఫుడ్ ఉండింది. చికెన్‌కి సంబంధించిన ఐటెం ఒక్కటి కూడా లేదు. ఫిన్లాండ్‌లో డబ్బుల్ని యూరోస్‌లో పిలుస్తారు. 18 యూరోస్ పెట్టి సాల్మాన్ ప్లేట్ ఆర్డర్ చేశాను. సాల్మాన్ ఫిష్‌ని ఫ్రై చేసి ఉడకబెట్టిన ఉల్లగడ్డలు, ఉప్పు, కారం వేసి వేయించిచ్చారు. ఈ సాల్మాన్ ఫిష్ పక్కనే ఏవో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. 18 యూరోస్‌కి సాల్మన్ ఫిష్‌తో పాటు సాలెడ్ అండ్ సాస్ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే ఓకే, తినేటట్లే ఉన్నింది. హెల్సింకి క్రూజ్ స్టాప్ నుంచి 15 మినిట్స్ బోట్ లో ట్రావెల్ చేస్తే సౌమన్లీనా ఐలాండ్ కి వెళ్ళొచ్చు. లంచ్ అయిపోయాక హెల్సింకి దగ్గరలో ఉండే సౌమన్లీనా ఐలాండ్ కి వెళ్ళాలి. క్రూజ్ లో ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి సౌమన్లీనా ఐలాండ్ కి బోట్ అనేది ఫ్రీగా ఉన్నింది. బోట్ లో వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ చాలా బాగుండింది. చుట్టూ హెల్సింకి వ్యూ, చల్లని గాలి, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫిన్లాండ్ లో హెల్సింకి దగ్గర ఉన్న సౌమన్లీనా అనే ఐలాండ్ కి ఒక స్పెషల్ హిస్టరీ ఉంది. ఐలాండ్ కి రీచ్ అయిపోయాము. సౌమన్లీనా ఐలాండ్ టాప్ ఏరియల్ వ్యూ చూడండి. ఇది 1748 లో సముద్రం మధ్యలో పెద్ద కోటలా కట్టారు. ఈ సౌమన్లీనా ఐలాండ్ ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేశారు. ఈ సౌమన్లీనా ఐలాండ్ లో పెద్ద పెద్ద కోటలు, కేఫ్లు, మ్యూజియంస్, పార్క్స్ అండ్ ఇంకా చాలా ఇల్లులు కూడా ఉన్నాయి. నడిచినోళ్ళకి నడిచినంత అన్నట్లు ఎంత నడిచినా గానీ వస్తూనే ఉంది. మేము 3 గంటలు నడిచి ఇంకా నడవలేక రిటర్న్ అయ్యాము. నెక్స్ట్ ఈవినింగ్ 4:30కి హెల్సింకి నుంచి స్టాక్హోమ్ క్రూజ్ లో రిటర్న్ అయ్యాము. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.